సో జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకి నూనె బాలరాజు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. ఒకసారి సార్తో మాట్లాడదాం, ఎట్లా జరుగుతుంది ప్రచారం, బీజేపీ ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు దాదాపుగా నియోజకవర్గం మొత్తం తిరిగారు, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నారు. ఎలా ఉంది బీజేపీ ఇక్కడ నియోజకవర్గ ప్రజల మూడు ఎలా ఉంది? బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నేను ఈరోజే రావడం జరిగింది. రాగానే నాకు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు నాకు ఈరోజు అన్ని కార్యక్రమాలు ఉండాలని వారే ఆదేశించారు. వారి అధ్యక్షుడి ఆదేశం మేరకు నేను ఫస్ట్ బ్రిగేడియర్ అని ఒక ఎర్రగడ్డలో పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే పేరు జూబ్లీహిల్స్, అందులో ఆ జూబ్లీహిల్స్లో అందరూ అనుకున్నట్టు అద్దాల మెడలు ఉంటాయి నిజంగా జూబ్లీహిల్స్లో, కానీ కాన్సెప్ట్ వచ్చేసరికి అంతా కూడా రాక్ హిల్స్ లాంటిది. అంటే అన్ని ప్రతి అడుగున కష్టాలే. నేను ఆ బ్రిగేడ్ ఏదైతే ఉందో కాంప్లెక్స్ వెళ్ళి చూశాను. అందులో దాదాపు 13 to 14 టవర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ కష్టాలు అంటే వాళ్ళు ముందు రోడ్డు లేదు, అదంటారు ముందు నొయ్యి వెనక గొయ్యి, అది సేమ్ ఇదే పరిస్థితి. బ్రిగేడ్ అనేది పెద్ద కంపెనీ. నేను అడిగాను అక్కడ వాళ్ళకి, బ్రిగేడ్ అంటే మీనింగ్ తెలుసా మీకు అడిగాను. ఫస్ట్ అందరు షాక్ అయ్యారు. బ్రిగేడ్ అంటే ఒక సైన్యం. సో ఈరోజు మేము వచ్చింది ఇక్కడికి మీ సైన్యం మాకు సపోర్ట్ చేయాలని, మీతో మేము వెనక ఉంటామని. సో అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే వెనకాల బొందలగడ్డ ఉంది, ముందరేమో రోడ్డు మొత్తం గొంతులు ఉన్నాయి. వాళ్ళు అదే చెప్పారు, వెనక నొయ్యి ముంగర గొయ్యిలా ఉంది మా పరిస్థితి. పేరేమో పెద్ద కంపెనీ, ఎంత పెద్ద కంపెనీ పేరు చెప్పుకొని మేము కొనుక్కున్నాము. తర్వాత ముస్లిమ్స్, కాంగ్రెస్ ఈ రెండు కూడా వాళ్ళందరూ మోసం చేస్తున్నాయి. దాదాపు ఆ అపార్ట్మెంట్స్లోనే 8,000 ఓటర్స్ ఉన్నారు. అంటే మన మొత్తం జూబ్లీస్ కాన్సెప్ట్ 10%, 15% ఓటర్స్ ఇన్ ఓన్లీ వన్ ప్లేస్. అటువంటి ప్లేస్లో వాళ్ళకు అన్ని కష్టాలే. వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కున్నారు. 50 లక్షలు, ₹1 కోటి పైన తక్కువ ఏ ఫ్లాట్ లేదు అక్కడ. సో వాళ్ళ కష్టాలు చూశాక వాళ్ళు చెప్పారు, దీపక్ రెడ్డికి ఫోన్ చేస్తే వస్తాడు, మాకు ఇట్లా వచ్చారు. రీసెంట్లీ కిషన్ రెడ్డి గారు వెళ్ళి మున్సిపల్ అడ్మిషన్ వాళ్ళు పిలిచి మరీ రోడ్లు వేయించడానికి ఇమ్మీడియట్గా చేయించారు. ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళ కోరిక ఏంటంటే అక్కడి నుంచి ఒక రోడ్డు హైటెక్ సిటీ మెట్రో వరకు వెళ్ళాలని, అది కూడా కిషన్ రెడ్డి గారు చేశారు. ఏదైతే ల్యాండ్కి మున్సిపల్ అడ్మిషన్ ఉన్న కేటీఆర్ గారు వారు మంత్రిగా ఉన్నారు, ఈరోజు వారు వచ్చి కూర్చొని ఒక విధవరాల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఆడుతున్నాడు. అంటే అనకూడదు, ఆమె కూడా ఒక తల్లి లాంటిది. బట్ వీళ్ళది అంటే ముండమూపురు రాజకీయాలు అంటారు దీన్ని. ముండమూపురు రాజకీయాలు ఆడేది ఎవరు? కేటీఆర్, వారి కుటుంబ సభ్యులు. వారు దళితుని చేస్తా అన్నారు, ముఖ్యమంత్రి చేయలేదు. ఈరోజు ఒక విధవరాలను అడ్డం పెట్టుకొని రాజకీయం ఆడుతున్నాడు ఆయన. మరి కేటీఆర్ గారు ఇంతకాలము ఐటీ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఏనాడు చూడలేదు జూబ్లీస్లో ఎట్లా ఉంటుందని. ఈరోజు హడావుడి చేస్తున్నాడు, అది లేదు ఇది లేదని కాంగ్రెస్ పేరున రుద్దుతున్నాడు. కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ కూడా సీఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, బీయింగ్ ఏ మున్సిపల్ మినిస్టర్. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి ఈ రోజు రోడ్లు వేయిస్తాడు. అంటే ఆయన వస్తుంది రోడ్లు వేస్తున్నారో తెలియదు, జనాలకు చేస్తారు. ఎందుకంటే డ్రైనేజ్ మీద పారుతున్న నీళ్ళ మీద ఏం పోసినా పారిపోతాయి. ఓకే, అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ చూసాను వెళ్ళి, అక్కడ మొత్తము ఇక్కడ మన జిటిఎస్ కాలనీ దగ్గర మొత్తం వాటర్ పోతా ఉన్నాయి, దానిపైన మట్టి వేస్తున్నారు. ఎందుకు? సాయంత్రంకి ఆయన సీఎం గారు ప్రోగ్రామ్ చేస్తారంట. మళ్ళీ మా లంకల్ దీపక్ గారి ఫోన్లు వస్తున్నాయి, ఏమని ఏసీబీ గారు సాయంత్రం మీరు పోస్ట్పోన్ చేసుకోండి ప్రోగ్రాము, అక్కడ మాకు ప్రెషర్ ఉంది అని. అంటే వీళ్ళు ఏది చెప్పాలి అంటే, బండి సంజయ్ గారు ఈరోజు రాబోయే ప్రోగ్రామ్కి క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ ఒక సాకులు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏ కూడా డైరెక్ట్ పనులు చేయరు, ఇండైరెక్ట్ పనులు అన్ని దొంగ రాజకీయాలు. తర్వాత ప్రతి ఏరియా చూసినా కానీ ఎక్కడ చూసినా మురికి కాలువలు, డ్రైనేజ్ ఫ్లోయింగ్స్ ఇవే కనిపించాయి నాకు. అయితే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మేము ఎన్నో కేసులు పెట్టాము, ఫార్ములా ఈరియస్ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా మేము ఎన్ని కేసులు పెట్టినా అన్నింటిలో బీజేపీ కాపాడుతుంది బీఆర్ఎస్ని. సో మీరు బీజేపీ కోటేసినా బీఆర్ఎస్ కేసినట్టే, బీఆర్ఎస్ కేసిన బీజేపీ కోటేసినట్టే, వాళ్ళిద్దరూ కలిసే మొత్తం ఇదంతా చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తారు. కేసులు వాళ్ళేస్తే బీజేపీకి సంబంధం అంటే గవర్నర్ గారి దగ్గర నుంచి రాకుండా ఆపటం కానీ, లేకపోతే సిబిఐ డిలే అవటం కానీ, ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుంది అనేది. సిబిఐ ఇండిపెండెంట్ అథారిటీ, సిబిఐకి ఎటువంటి సంబంధాలు ఉండవు. తర్వాత ఆయన తెలుసుకోవాల్సింది సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్స్. అంటే ఐపీసీలో ఇన్స్పెక్టరే హీరో, మీకు తెలుసా విషయం? ఐపీసీలో ఎవడ్రా బాబు అంటే దానికి ఇన్స్పెక్టరే.
ఒకవేళ పోలీస్ కేసు వేస్తే. ఓకే. సిబిఐ కేసు వేస్తే అరెస్ట్ ఉండదు, ఎంక్వైరీ అయ్యి అన్ని చూశాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అందుకే పోలీస్ కేసుకి సిబిఐ కేసుకి 2 తేడా ఉంది. సో ఆయన తెలియని రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఫైనల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే దీపక్ రెడ్డి పేరు అనౌన్స్ చేయడం లేట్ అయింది. జనసేన మీకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పడం దాదాపు నిన్న చెప్పారు, ఇంకా 4 రోజుల ప్రచారం అయిపోద్దనగా, ఇంకా 4 రోజుల ప్రచారం అయిపోద్దనగా ఈరోజు బండి సంజయ్ గారు వస్తున్నారు. సో అన్నీ ఎందుకు లేట్గా డెసిషన్ తీసుకుంటున్నారు బీజేపీ? లేట్ ఏం లేదండి. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మా దగ్గర ఏది కూడా డైరెక్ట్గా రికమెండేషన్ నడవు. ఒక కమిటీ అంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారంగా దీపక్ రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైనా పరిణామం ఉందా, ఇంకెవరన్నా ఉన్నారా, ఈయన బెస్టా అని చూస్తారు. చూసి ఒకసారి ఇచ్చిన క్యాండిడేట్కి మళ్ళీ అవకాశం ఇస్తే ఆయన ఆడి తిరిగి చేశాడు కనుక ఆయనకే ఇస్తారు. అది ఆయనకే తెలుసు ఇస్తారని. బట్ ఏంటంటే లిస్టు అఫీషియల్గా రావాలని ఒక వెయిటింగ్ తప్ప ఆయన కాదని ఏమీ ఇది లేదు. బట్ మళ్ళీ కూడా 3 మెన్ కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని రిపోర్ట్ ప్రకారంగానే ఇచ్చారు. మా దగ్గర ఎవరో బాలరాజ్ చెప్పాడో, శ్రవంతి చెప్పిందో, ఇంకా ఏం చెప్పిండో అని పేర్లు ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వరు. మాది తూచా తప్పకుండా ప్రొసీజర్ ప్రకారమే పని అవుతుంది దగ్గర. కానీ సర్వేలన్నీ కూడా రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. అన్ని సర్వేల్లో కూడా బీజేపీకి 3వ స్థానమే చూపిస్తుంది. కేవలం 8 to 10% ఓటింగ్ మాత్రమే బీజేపీ గెలవబోతుంది అని చెప్తున్నారు. కానీ మీ నాయకులు మాత్రం మేము గెలవబోతున్నామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు మాకు ఎలక్ట్రానిక్ మీడియా ఫేవర్ లేదు. టు బి ఫ్రాంక్, ఇందాక నేను వాళ్ళు కూడా చెప్పాను. ఈమె జస్ట్ శ్రవంతి గారు ఇందాక అడిగారు, అన్న నువ్వు మీడియాకి ఎందుకు బయట అంటే నిన్ను ఇవన్నీ నమ్మనమ్మా. నేను ఒక్క పోస్ట్ చేస్తే నాకు లక్షల రీచ్ వస్తుంది, జనాలు చూస్తారు. నాది ఆర్గానిక్ సిస్టమ్, ఇది ఇన్ఆర్గానిక్ సిస్టమ్ ఉంటాయి కొన్ని. ఏవి పెయిడ్ ఛానల్స్ లాంటివి, పెయిడ్ ఇవన్నీ. మీ ఛానల్కి ఎందుకు యూ ఆర్ నాట్ పెయిడ్ పర్సన్స్, ఐ నో దాట్. ఐ బిలీవ్ ఇన్ ఆదాబ్ హైదరాబాద్, దట్స్ వై ఐమ్ గివింగ్ టు ఆదాబ్ హైదరాబాద్ దిస్ బైట్.